ముక్కోటి దేవతలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు బీజేపీ నేతలు, మరోవైపు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి సైతం వెళ్లినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. రైట్, ఒక్కసారి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ డిస్టి వల్లే కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు నాశనం అవుతున్నాయని కామెంట్ చేసిరో, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల పైన కామెంట్ చేసిరో, ఈ రెండు అంశాలు ఇక తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి మొదటగా డిస్కస్ చేద్దాం. సో ఇవాళ డిస్కషన్ లో కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఈ డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు. సో ఒక్కసారి వారు కూడా వెల్కమ్ చెప్పే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు తొలివెలుగు రామ్మోహన్ రెడ్డి గారు అండ్ వెల్కమ్ టు తొలివెలుగు రాకేష్ రెడ్డి గారు. సో ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, నిన్న విస్తృత స్థాయి సమావేశంలో గాంధీ భవన్ లో జరిగింది. ఆ గాంధీ భవన్ లో జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల గురించి, వారికి సంబంధించిన మొక్కల గురించి ఒక మాట మాట్లాడారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో నిన్నటి నుంచి బీజేపీ నేతలు, హిందూ సంఘాలతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. రాకేష్ రెడ్డి గారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, సామా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరేం స్పందిస్తారు? చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. మేము వ్యక్తులు ముఖ్యం కాదు, మా ధర్మం. కారణం చెప్పండి, మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నారు? మేమేమన్నాం? మేమేమన్నాం? ఎవరన్నా ఏమన్నా అంటున్నామా? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి భూతద్దం పెట్టి బూతులు ఎత్తుకోవడం. బీజేపీ అంటే ఒక సెకండ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి భూతద్దం పెట్టి బూతులు ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది ఒకటి. అండ్ అసలు నిన్న ప్రస్తావించినటువంటి మాటలేంటిది, ఏ సందర్భంలో ప్రస్తావించిండు, ఏ కాంటెక్స్ట్ లో ప్రస్తావించిండు, ఏమని మాట్లాడతారు? వేరే క్రిస్టియన్లను, ముస్లింలను ఎందుకు అన్నారు అని అంటే, ఆడ ఉన్నది మన పిల్లలు, ఆడ డీసీసీ అధ్యక్షులు లెక్క అయినప్పుడు రేపొద్దున కంప్లైంట్స్ అని చెప్పేసి నాకు వాడు కలిసి వస్తలేడు, వీడు కలిసి వస్తలేడు, వీళ్ళు సాధారిస్తలేరు, వాళ్ళు సాధారిస్తలేరు అని రేపొద్దున నాకు ఎవరు కూడా చెప్పొద్దు. ధర్మాన్ని పాటిస్తున్నటువంటి నాయకుడు వెనకాలనే ప్రజలు ఉంటారు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెనకాల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారనే సంగతి కూడా మీరు, రాకేష్ రెడ్డి గారు, మీరు కూడా మర్చిపోతుంటున్నా. నేను మమ్మల్ని జైల్లో మిమ్మల్ని ఎందుకు వేస్తాం జైల్లో? ధర్మానికి బీజేపీకి ఏం సంబంధం? నేనంటే బీజేపీ రాజకీయం కానీ బీజేపీ పార్టీ వచ్చింది. ఈ వినాశకాల విపరీత బుద్ధి, అహంకారం తలకెక్కింది. అవమానిస్తే హిందువులంతా ఐక్యతగా అవుతారు. మీరు ఎంతెంత అవమానిస్తే, మీ నాయకులు హిందుత్వాన్ని ఎంతెంత అవమానిస్తే, మీరు మా దేవులను అవమానిస్తే, మీరు హిందువులను కించపరిచేది మీరు. ఈ విశాల భారతదేశంలో పార్లమెంట్ నాయకుడు ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీదనే మాట్లాడు. ఇప్పుడు మీ రాహుల్ గాంధీ అడుగడుగున విషం నింపుకున్నాడు. ఇప్పటికీ రాముడు అంటే ఇష్టం లేదు, హిందువులు అంటే ఇష్టం లేని జాతి, కుటుంబం అది మీది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? దేశం మొత్తం గురించి మాట్లాడతావా? రామ జన్మభూమి రాముడిని కట్టిన మేము, రాముడిని కూర్చింది మీరు. అడుగడుగును అవమానించారు. 21 రాష్ట్రాలలో సమాధానం చెప్పారు. 21 రాష్ట్రాలలో బొంద పెట్టిర్రు కాంగ్రెస్ ని. 21 రాష్ట్రాలలో తెలంగాణతో బొంద పెడతాం. పతనం మొదలైంది. మీకు నిన్నటి సంఘటనతోని పతనం మొదలైంది. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాలని ఆత్మహత్య చేస్తున్నాడు. నిన్నటి సంఘటన మీ కాంగ్రెస్ కు మొదటి పునాది రాయి, మీ సమాధికి మొదటి పునాది రాయి మీ కాంగ్రెస్ తెలంగాణలో. మీరు దానికి దిగులు పెట్టకండి. నేనొక్కటే దానికి దిగులు పెట్టకండి. మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి. ముఖ్యమంత్రి గౌరవం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు కదా. సామా రామ్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో తప్పేంటని అడుగుతున్నారు. ఏ సమాధానం చెప్తారంటే, హిందువులకు నెత్తురు, సిగ్గు, శరం ఉంటే హిందువులు సమాధానం చెప్తారు. దీనికి సమాధానం ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తాం. పార్టీని పక్కన పెట్టు. ఇంతకుముందు చెప్పినాం, హిందుగాళ్ళ పొందుగాలని చెప్పినాం, హిందుగాళ్ళు పొందుగాలని సమాధానం చెప్పినాం. నీకు కూడా చెప్తాం. మీరు హిందువులు ఎట్లా అవుతారు? మరో చెప్తున్నా కదా, హిందువులు ముఖ్యమంత్రి ఎందుకంటున్నావు? వేరే మతాలు ఎందుకంటున్నావు? వేరే మతాల ఉదాహరణ ఎందుకు దమ్ము లేదా? వేరే మతాల ఉదాహరణ ఎందుకు తీసుకురావు?
వేరే మతాల ఉదాహరణ దీన్ని ఎందుకు నేను తీసుకురావు? జవాబు చెప్తా, కరెక్ట్ అడిగినావు, దీన్ని నేను చెప్పు, జవాబు చెప్తా. చెప్పు. నీ ఇంట్లో నీ పిల్లలతో చెప్పు. మాట్లాడేటప్పుడు భగవద్గీత మాట్లాడతావా, బైబుల్ మాట్లాడతావా? నీ పిల్లలకి ఏం మాట్లాడుతావు? ఉదాహరణ అంటే మాట్లాడేటప్పుడు మీ భగవద్గీత రాజకీయ మాట్లాడతావా, పార్టీ బైబిల్ మాట్లాడతావా? అదేమన్నా చెప్పు. భగవద్గీత అదేమన్నా మాట్లాడతావు. ధార్మిక నీ సంస్థనా? దేవుడి గురించి మాట్లాడతావు. ధార్మిక నీ సంస్థనా? దేవుడి గుళ్ళ గురించి మీటింగ్ రేవంత్ పెట్టినావా? మాట్లాడిండు. గుళ్ళ మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి? మాట్లాడతానా? గుళ్ళ మీటింగ్ పెట్టిండా రేవంత్ రెడ్డి? ఇంత నీచానికి ఎదురు రాజకీయ గుళ్ళు ఏం చేయాలో, బళ్ళు ఏం చేయాలో, రాజకీయ క్షేత్రంలో ఏం చేయాలో ఎవరు చెప్పే అవసరం లేదు మాకు. రాజకీయ మీకు క్షేత్రం దేవుడు ఏం చేయాలా? చెప్పినారు. మీ అదే కదా. రాజకీయ వేదిక అది. మీకు రాజకీయ దేవుడు వేదికల మధ్య చెప్పినారు. ఎందుకు గమనిస్తారు? అందుకనే దేవాలయాలు కూడా కొడతా ఉన్నారు. మీరు ఇట్లా అయినరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు సూక్తులు తెలంగాణ చెప్తారు రెచ్చిపోతున్నాడు. మాకు. మీరు ఇట్లా అయినరు కాబట్టి తెలంగాణ ప్రతి ఒక్కరు 1400 రెచ్చిపోతున్నాడు. గుడి. ప్రతి ఒక్కడు నిన్నొకరు అంటాడు ఎంఐఎం ఎమ్మెల్యే హిందువుల సందులు కూడా సరిపోతుంటాడు. మీ అండ దండ చూసుకొని రాజకీయ దిగజారుడు రాజకీయాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు హిందూ దేవుళ్ళు దొరికినరా? హిందువుల కూడా చైతన్యం వస్తుంది. రాకేష్ రెడ్డి అన్న, 21 రాష్ట్రాలల్లా మా ధర్మాన్ని ముఖ్యమంత్రి కాదు ఎవరు కూడా చులకనగా మాట్లాడదు. పాయింట్ 1. రెండోది, మాట్లాడినప్పుడు మీది బీజేపీ ధర్మం అన్న, హిందూ ధర్మం మాది. మాది అని అన్నప్పుడు మీది బీజేపీ మాత్రమే. ఈ రోజు హిందూ ధర్మం మాది. దేశంలో ఎవడన్నా అది కూడా చెప్తున్నా బొట్టు కోసినోడు, బొట్టు పెట్టుకున్నోడు, హిందూ ధర్మం గురించి కొట్లాడుతున్నది ఎవడన్నా ప్రపంచంలో ఉన్నాడంటే రాజకీయ వేదికగా బీజేపీ మాత్రమే. రేవంత్ రెడ్డి గారి మీకు స్పందన చూపిస్తాను, మీదనే మాట్లాడు. అతను బరాబర్ మాకెందుకు బరాబర్ నరకం? చూపిస్తాం. ఇది రాక్షసులకు హిందువుల మీకుంటుంది ఐక్యతనే మీ నరకము. గుణపాఠం. 21 మాకెందుకు రాష్ట్రాలను నరకము? పుణ్యం చేసేటోడికి స్వర్గమే ఉంటుంది. 21 మీకుంటుంది రాష్ట్రాలను నరకం, పాపాలు ఎట్లయితే చూపించినామో మీకు 21 పొద్దున్న లేస్తే హిందువుల పేరు మీద పసిపిల్లల ప్రాణాలు తినేటటువంటి మీకుంటది నరకము. ఇట్లా తెలంగాణలో పసిపిల్లల రోడ్డు కాడ బుక్క మేము అవసరం లేదు. ఎక్కుతున్నటువంటి మేమేమంటున్నాం మీకుంటది నరకము. మేమేమంటున్నాం ఇంకా రోడ్డు మీద మేమన్న వేసి వ్యాఖ్యలు అత్యధిక తప్పు. హిందువులని ఈరోజు కటిక బేషరత్గా క్షమాపణ చెప్పాలా? మీకుంటది మేము నరకము. బరాబర్ చెప్తున్నాం. బేషరత్గా క్షమాపణ చెప్పాల్సిందే కేవలం ముఖ్యమంత్రి. మీ కడుపులు నింతే సరిపోతుంది. లేదు, ముఖ్యమంత్రిని మతం అరెస్ట్ పేరు మీద చేయాల్సిందే. మీ పార్టీ ఆగడం సాగితే డీజీపీ సరిపోతుంది. ఇమ్మీడియట్లీ మీరు ఈ అధికారంలోకి దేశంలో వస్తే శాంతి సరిపోతుంది. భద్రతలు భంగం నేను ఒకటే కలిగితే ఉదాహరణ చెప్తా చూడు. ముఖ్యంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిందే. ఫైనల్ స్టేట్మెంట్ లా కనిపిస్తుంది. అంతే. రేవంత్ రెడ్డి గారి నుంచి క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హిందూ సంఘం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నా. నేను మీ లైవ్ లోనే అన్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి కాంటెక్స్ట్ ఏందో కూడా నేను చెప్పిన. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాంట్లో ఏది బూత్ లెక్క బీజేపీ కనిపిందో చెప్పురి ఫస్ట్ అంటున్నా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మన మాట్లాడినటువంటి బీజేపీ అంటే- రైట్ ఒకసారి తొలగించే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వీడియో బయట ఒకసారి ప్లే చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలతో కూడా మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో బయట ద్వారా మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రైట్ ఒకసారి వీడియో బయట ప్లే చేయండి. మందు తాగేటోళ్ళు కోదేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు. ఇది విన్నారు కదా, ఇది విన్నారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడే సంస్కారమైన మాటలేనా? ఏం సంస్కారం దాంట్లో ఏం తప్పు ఉందో నాకైతే ఇప్పటికి కూడా అర్థమైతలేదు. ఆడ నాన్ వెజ్ తినవా? పప్పు తినేటోళ్ళు ఒకటి అంటే నిష్టగా పోయేటటువంటి దేవాలయాలు మన కాడ లేవా? ఆ రెండు మత గ్రంథాలు అయితే దేవుళ్ళు మనకు లేరా? ఒకసారి రాకేష్ రెడ్డి అన్న, నువ్వు నిలువగా బొట్టు పెట్టుకున్నావు. మీరు అవమానించాల్సిందే. మీరు అవమానించాల్సిందే. మీరు అడ్డం పెడతామా, పొడు పెడతామా, నడుములో పెడతామని కాదు. మీరు మీ ముఖ్యమంత్రి మాటలే తెలంగాణ సమాజ జ్ఞానోదయం కావాలి, గుణపాఠం కావాలి. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయాలో తెలంగాణ సమాజం అన్న అనుకుంటేనే రండి. ఎక్కడికి వచ్చిండ్రు, ఎక్కడికి వచ్చిండ్రు. కాంగ్రెస్ రోజు ఎక్కడికి పోయింది? లాస్ట్ చివరికి చెరసాలకు పోయే రోజు వచ్చింది. ఢిల్లీలో మందిరాలు గుల్లలే, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే గుల్లలే, బీజేపీ రాగానే నెలల్లో ఎన్ని గుళ్ళు మీరేమేమి గుల్లగొట్టిండ్రు? వేలాది గుళ్ళం గుల్లగొట్టిండ్రు. బాబర్ మసీద్ మొక్కినోళ్ళు మీరామకి చెప్పేది రాముడి గుడి మొక్కనోళ్ళు. రాముడి గుడిని కట్టద్దన్నతో రాముడి గుడి కూల్చున్న దగ్గరకు పోతారా మీరు? బాబర్ మసీద్ గారికి మీ కుటుంబం, గాంధీ కుటుంబం రాముడి గుడికి రారా? ఇప్పటికి ఏ రకం ఎంత విషయం నింపుకున్నారు మా జాతి మీద? ఏంటిది? మీ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బాబర్ మసీద్ సందర్శించారు. రామ జన్మభూమికి రాని ఒక హిందూ మెజారిటీ ప్రజలని గౌరవించని 21 రాష్ట్రాలలో భూలోకం దొరికిన మిమ్మల్ని నిన్నగాక మొన్న రాజకీయ చర్చ అయితే వేరే మాట్లాడతా. ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీదనే.
మీకు అవసరమా రాజకీయ వేదికల మీద ఈ మాటలు? నీ సంస్కారం మీద దిగజారుడు రాజకీయాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు మమ్మల్ని ఎందుకు తెచ్చుకుంటావా? గుండెలలో బుల్లెట్ నేనేమంటున్నాను, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రవర్తించు, నువ్వు రాజకీయ నాయకులు ప్రవర్తించు, మా ధర్మాన్ని ఎందుకు అచుకన చేస్తావు? ఇది సిగ్గు, శరము, నీతి, చీము నెత్తురు లేని హిందూ జాతికి గుణపాఠం కావాలా? ఇది మొత్తం గుణపాఠం మాకు కావాలా, మీకు కాదు. అసలు హిందూ జాతికి, హిందూ ధర్మానికి బీజేపీ నేతల కపట నీతి ఈ రోజు అర్థమైంది. మిమ్మల్ని వెలేసే రోజు వస్తుంది. మీ కమలం పువ్వు గుర్తు చూస్తేనే హిందువులు చీదరించుకునే రోజు వస్తుంది. ఎవరిని వేలేసిండ్రు? రాహుల్ గాంధీని అక్కడ వయలేస్తే ఇక్కడికి వచ్చాడు వయనాడుకు. వయనాడుకు వచ్చాడు. మీ గాంధీ కుటుంబాన్ని వెలివేశారు అక్కడ. మేమేమంటున్నాం, రాజకీయ ప్రసంగాలు వేరు, రాజకీయ వేదికలు వేరు. రాము, నీకన్నా 1000 రెట్లు చర్చలో పాల్గొందాం. ఓన్లీ చర్చ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీదనే. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద బీజేపీ ఒక్కటే కాదు, హిందూ సంఘాలు కూడా కొంత సీరియస్ గానే రెస్పాండ్ అవుతున్నాయి. ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి కూడా యువ మోర్చా, మహిళా మోర్చా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ యువ మోర్చా, ఒక నిమిషం శ్రీశైలం, యువ మోర్చా, మహిళా మోర్చా ఇది రాజకీయం కాదు. మీరు బీజేపీని ఇన్వాల్వ్ చేయకండి. మేము బీజేపీ పార్టీగా డిమాండ్ చేస్తలేం, హిందువులుగా డిమాండ్ చేస్తున్నాం. అది మేము కాంగ్రెస్ పార్టీ కూడా మేము అంటలేం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్టినేమో తప్ప కాంగ్రెస్ పార్టీ మాకే సంబంధం. కాంగ్రెస్ పార్టీ మాకే సంబంధం అండి. కాంగ్రెస్ ఏబడైతే మా ధర్మాన్ని అవమానించడం వారితోనే పోరాడు. మిమ్మల్ని అదే చెప్తున్నాం. ఇట్లా మీరు అవమానించుకుంటున్నాం. హిందువులు మానవ బాంబులు అవుతారు. మీరు చూడండిగా, మానవ బాంబులు అవుతారు. హిందువులు మానవ బాంబులు ఈ రోజు దగ్గరలో ఉన్నాయి. మీరు రెచ్చగొట్టండి, అవమానించండి, మీరు అరాచకాలు చేయించండి, హిందువుల మీద అకృతాలు చేయించండి, ఎంఐఎం ఎమ్మెల్యేలతో హిందువులను వారగొడతాని చెప్పి మీరు ఈ రోజు మీ ధైర్యం చూసుకునే కదా నాంపల్లి ఎమ్మెల్యే ఏమన్నాడు? మేము చెప్పేది క్షమాపణ వాళ్ళు చెప్పాలి. హిందువులను పక్కదారి పట్టించినందుకు క్షమాపణ బండి సంజయ్ చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడి మీరు ఏకీభవిస్తున్నారు? ఆయన మాట్లాడిన మాటలో ఎటువంటి తప్పు లేదని మీరు ఏకీభవిస్తున్నారు? నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు, అందులో ఏం తప్పు ఉందో. ఎటువంటి తప్పు లేదంటూ మేము దారి క్లియర్ గా చెప్తున్నామండి. మేము రాజకీయ వేదికలు కాదు. అది కాంగ్రెస్ పార్టీ క్షమాపణ అడుగుతలేదు. మేము ముఖ్యమంత్రిగా క్షమాపణ అడుగుతలేదు. ముఖ్యమంత్రి హోదా వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. అయినా ఒక వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రముఖ పాత్రలో ఉన్నాడు. 4 కోట్ల ప్రజలకు ప్రతినిధి. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మా ధర్మాన్ని, మా దైవాలను అవమానించే మాటలు, చులకనగా మాట్లాడే మాటలు తెలంగాణ సమాజంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు తప్ప మేమేమంటున్నాం, మీరు ఇట్లనే మాట్లాడుండ్రి. మీకు రానున్న రోజులలో ఎట్లయితే ముస్లిం పత్వాలు జారీ చేసిండ్రో హిందువులు కూడా పత్వాలు జారీ చేస్తారు. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. ఇప్పుడు ఇప్పటికే ఉదయం నుంచి వేలాది కాళ్ళు. ఎందుకన్నా మీరేం మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని మానవ బాంబులు తయారు అంటున్నారు. యూపీలో ఒక ప్రాంతంలో 200 సంవత్సరాల పూర్వమైనటువంటి ఒక శివాలయంలో ఆ శివుడు విగ్రహాన్ని పక్కకు జరిపి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టి నమో నమో గుడి పేరే మార్చేసారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పక్కనే మాట్లాడుతున్నాం. అవి ఆల్రెడీ 1000 మాట్లాడతా. మీ దేవుని ఏమని అన్నప్పుడు నేను చెప్తున్నా కదా, తీవ్రవాదం గెలిపించిన పార్టీ, దేశ ద్రోహులను గెలిపించిన పార్టీ. నిన్నగాక మొన్న నేను అనేది ఇది పోకండి. మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఆకాశంలో అవినీతి, భూమి మీద అవినీతి. ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్టనే చర్చ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్టనే చర్చ. అది మాట్లాడదామంటే మాట్లాడదాం. ప్రతి సబ్జెక్ట్ మాట్లాడతాను, అది పక్కన పెట్టండి. ఈ రోజు మన చర్చ మాత్రం మేమేమో పత్రాలు జారీ చేసే రోజులు కూడా వస్తాయి. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. మీరు ఇట్లా చేసుకుంటూ పోయినరి, అనుచుండ్రి, తిట్టుండ్రి, చురుకన జారీ చేస్తాం. హిందువులం జారీ చేస్తాం. ఫత్వాలు ఎవరు జారీ చేస్తారు? ఎవరు ఇప్పుడు హిందువుల భాషలలో దేవులను అవమానించితే ఏం చేస్తారు? దేవులను అవమానిస్తే ఏం చేస్తారు? ముస్లిం సోదరులు ముస్లింస్ ఏం చేస్తారు? ముస్లింస్ ఏం జారీ చేస్తారు? ముస్లింస్ ఏం జారీ చేస్తారు? బరాబర్ దేవుళ్ళని చులకనగా చూసుకొని అవమానించుకొని బరాబర్ చేస్తాం. వేరే దేవుడు ఒక్కడు మాట్లాడాడు, ఒక్కడు మాట్లాడాడు. రండి, అసెంబ్లీ చర్చ పెట్టండి. ధర్మం మీద చర్చ పెట్టండి. రేపు అసెంబ్లీలో ధర్మం అసెంబ్లీలో చర్చ పెట్టండి. మేము రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల చెప్పండి రాము,
నువ్వు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్లని మా నిరసన, మా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల నిరసన, మా దేవుళ్ళను అవమానించిండు, దానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలో మాకు తెలుసు. ఏం టెన్షన్ పెట్టుకోకూడదు మీరు. యావత్ 4 కోట్ల మంది మొత్తం తెలుగు ప్రజలు మొత్తం చూసి రేవంత్ రెడ్డి గారి భాషలో తప్పేముందో మీరే వరకు ఒప్పుకోము. సరైన చర్యలు ఉంటాయి. సమయం సందర్భం చూస్తున్న జాతి ఒక దేవుని అవినీతి డబ్బుతోని రాజకీయాలు చేసుకుంటా హిందువులను ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. నువ్వు ఒక్కసారి క్లిప్ పంపిస్తా. నేనేమంటున్నాను, పాత బస్తీలున్న గల్లీలున్న ముళ్ళ ఏమన్నాడో ఈయన, పాత బస్తీల గల్లీలున్న ముళ్ళ ఏమన్నాడో పంపిస్తా నీకు. చిన్న మాట అన్నదానికి ముఖ్యమంత్రి అని చూడకుండా అవునా అని మాట్లాడతారు. అంటే మీకు అట్లాంటి స్పందన కావాలా? మీకు అట్లాంటి స్పందన అయితే తింటారు మీరు. మీకు అట్లాంటి స్పందనలు కావాలా హిందువుల నుంచి అని కోరుకుంటున్నారు మీరు. నేను ఒకటే చెప్తా ఉన్నా కదా రాకేష్ రెడ్డి అన్న, నేను 2 ప్రశ్నలు వేసిన. ఒకటి, ముఖ్యమంత్రి గారు తప్పుగా మాట్లాడిన అనేటటువంటి అంశం ఏందో నువ్వు రిపీట్ చేయని నేను అడిగిన లైవ్లా. రెండవది, మీరు ఉత్త పుణ్యానికి ఏదో బట్టగాల్చి మీదేసి అదిగో ఏదో మాట్లాడేసిండు, అదో హిందువులకు ఏదో వ్యతిరేకమైన ఏదో హిందువులని మొత్తం మీ దిక్కు తీసుకుందాం అనుకుంటే తెలంగాణ మొత్తం కూడా హిందువులందరూ కూడా బీజేపీ నేతలని సపరేట్ చూస్తున్నారు, హిందువులు మొత్తం సపరేట్గా ఉన్నారు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, మీకు దేవుడు మోడేమో, మాకు 3 కోటి దేవతలు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ రంగంలో ఇది మొత్తం రాజకీయ రంగంలో బీజేపీని మీరు ఏం చేస్తారో చేయండి. మీరు కాంగ్రెస్ ఒకటే, నువ్వు దానికి మింగిల్ చేయకు, నువ్వు దీనికి కలపకు. బీజేపీ మమ్మల్ని మీరేం ఏం రకంగా ఎదుర్కొంటారో ఎదుర్కోండి. దానికి ధర్మానికి ఎందుకు మూడేస్తున్నారు? దానికి ధర్మానికి ఎందుకు మూడెత్తున్నారు? నేనేమంటున్నాను, దానికి ధర్మానికి ఎందుకు మూడెత్తున్నారు? హిందువుల దేవుళ్ళని ఎందుకు ఉదాహరణ తీసుకుంటున్నావు? మీరు మీ ఉన్నత స్థితిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలా వేరే ఉదాహరణ దొరకలేదా? వేరే మత గ్రంథాలకు తీయలేకపోతావా? దేవుని కంటే గొప్పలా మీరు నేను ఆ రోజు కూడా అడిగినా, ఏ రోజైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హిందూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు తప్ప ఒక్క ముస్లిం దేవుడి మీద ఒట్టు పెట్టుకోలేదు. రాకేష్ అన్న ఒకటే సెకండ్ ఇప్పుడు మనం రాజకీయం కాదన్న, ఈ లైవ్ అందరు చూస్తుంటారు, రేపు పొద్దున్న రికార్డ్ అయినా కూడా నీ వ్యాఖ్యలు నా వ్యాఖ్యలు అందరు చూస్తారు. మనం ఏదో ఒకరి మీద ఒకరు అక్కస్తోటి మాట్లాడుకునేటటువంటి అంశాలే కాదు. ఒకసారి ఓర్పుతోటిను ముఖ్యమంత్రి గారు డిసిసి అధ్యక్షులకు అందరు అయినప్పుడు మీరు రేపు పొద్దున పని చేయాలి అని అంటే, ఒకడు వస్తలేడు, ఒకడు పిలుస్తూ వస్తలేడు, లేకపోతే నా వర్గం కలుపుకుంటలేదు, నా ప్రోటోకాల్ వేస్తలేదు, ఇంకోటి ఏదో చేస్తలేదు, వాడు నన్ను కలుపుకోబోతలేడు అనేటటువంటి సాకులు కారణాలు ఎవరు కూడా చెప్పనీకే లేదు. ఆ దేవదేవుడినే అందరు మొత్తం ప్రపంచంలో ఉంటున్నటువంటి మనుషులు అందరు కొలుస్తారా? ఒక్కటే దేవుని కొలుస్తారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుళ్ళని పెట్టుకొని ఆచరిస్తున్నటువంటిది ఆ దేవుని కంటే గొప్పలం మనం కాదు కదా. రేపు పొద్దున నాకు ఈ కారణాలు చెప్పొద్దు, మీరు పని చేసుకుంటే ముందుకు పోవాలి అని చెప్పి ఉదాహరణ చేసిన దాన్ని ఏదో గబ్బులు వేపి దాన్ని ఏదో బూతులు ఎతికి భూతద్దం పెట్టి రాజకీయం చేసి మీరు ఇది తగదన్న తెలంగాణ. ముఖ్యమంత్రి గారు ఇదే పరిస్థితి తాజాగా అప్డేట్ వచ్చింది. అప్డేట్ ప్రకారం వక్రీకరించొద్దు, నేను చెప్పినటువంటి అంశం ఇది, ఎట్టి పరిస్థితిలో డిసిసిలు కలిసి పనిచేయాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవద్దు, పాత కక్షలు తెర మీద తీసుకోవద్దు అని ఒక కోణంలో చెప్పినా దాన్ని వక్రీకరిస్తున్నట్టు నేనేమన్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదండి. ఇప్పుడు అతనికి ఏదైనా రాజకీయ సందేశం ఇవ్వాలా, వాళ్ళని చైతన్యం చేయాలా, మోటివేషన్ చేయాలా, డిసిసి అధ్యక్షులు కావచ్చు, తప్పులేదు అది. కానీ దానికి హిందువులని తాగేటోడికి ఒక దేవుడు, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, 3 కోట్ల మంది దేవుళ్ళ అంటే చుల్లకన భావం కదా. మరి ఎందుకు నువ్వు ఇట్లా చెప్పింది విన్నాను, అట్లా కాదు నువ్వు చెప్పింది విన్నాను, నేను చెప్పింది మేము మా ఆలోచన ఏముంటదండి, మా ఆలోచన వ్యక్తిగతంగా ఏముంటదండి, వ్యక్తిగతంగా ఏమవుతుంది రాము? అట్లా కాదు రాము, వ్యక్తిగతంగా మాకు ఏమొస్తుంది చెప్పండి. కాదన్నా, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాం. ధర్మం విషయం వచ్చినప్పుడు మనం అందరం కలిసి కొట్లాడతామా, మాకంటే గట్టి కొట్లాడతారా? దయచేసి మీరు పార్టీ రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నాను. నేను బీజేపీ నాయకుడిగా మాట్లాడతలేను. ఒక హిందూ ధర్మం గురించి తాగెట్టోడికి ఒక్క దేవుడు, 2 పిల్లలను ఒక దేవుడు, ఇవేం మాటలండి?
అది అతని సంస్కారం కుసంస్కారం తప్ప ఇంకేమి ఇప్పుడు నేను ఇప్పుడు తప్పైతే ఒకసారి ఏమున్నది దాన్ని ఇంకోసారి మాట్లాడద్దు, ఇంకోసారి అది నేను ఆ రోజు అనుకోకుండా మాట్లాడిన తప్పేముంది. ఇప్పుడు దేశంలో కూడా చాలా మంది మేము కూడా తప్పైంది అంటాము, మా ముఖ్యమంత్రి కూడా తప్పైంది అంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సుబ్బు శర్మ అంటారు సారీ చెప్పారు కాకుండా పద్ధతిగా ఎట్లా మాట్లాడతారో లైవ్ లో చెప్పు ఒకసారి. ఇప్పుడు వేదిక మాట్లాడొద్దు అంటే తాగేటోడికి ఒక దేవుడు, హనుమంతుడు పెళ్లి కానోడికి పెళ్లి అయిన హనుమంతుడు దేవుడు ఆయన చెప్తున్నాడు. చెప్పండి ఆయన రాసిండా, ఆయన రాసిండే గ్రంథాలు. నువ్వు ఇప్పుడు నిలువు పెట్టుకున్నావు, మళ్ళా నీళ్లు కొట్టు అడ్డం కొట్టు దానివల్ల ఉపయోగం ఏమున్నది పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. నేనేమంటున్నాను, మీరు ఒకవేళ నిజంగా ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కడు హిందూ మతం మేమేమంటున్నాము, మీరు సరైన స్పందించట్లేదు కాబట్టి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాం. ఒకరు మడి కట్టుకొని పోతారు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మరి మేము ముస్లింల నమ్మకాలు వాళ్ళే, అంటే ముస్లింల నమ్మకాలు వాళ్ళే, వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళు ఉంటారు. ఏ తప్పేముంది, మా మత గ్రంథం ప్రకారం మేము ఉంటాము. దయచేసి వక్రీకరించి వక్రీకరణ లేదు, ఏం లేదు. బీజేపీకే దెబ్బ. రాము నువ్వు సబ్జెక్టు డైవర్షన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే తెలంగాణ డిస్ట్రిక్ట్ వల్లనే కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు నాశనం అవుతున్నటువంటి కామెంట్ ఉందో అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సో పవన్ కళ్యాణ్ నుంచి చాలా మంది తెలంగాణ వాదులంతా కూడా క్షమాపణ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఆయన ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదు. సో ఒక తెలంగాణ నేతగా మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద? నేను నా వ్యాఖ్యలు నేను చూడలేదు, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ బిజీగా ఉన్నాను. ఒకవేళ అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే నేను తప్పు అడగాల్సింది, తప్పేముందండి. అది ప్రాంతానికి ఇప్పుడు ఏ మాటలు మేము కూడా దాడతాం చులకన. ఒక్కోసారి మాకు కూడా తెలిసి తెలియక నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే హిందువుల గురించి ఇప్పుడు మతం వేరండి, అవేమో ప్రాంతీయ తత్వాలు. ప్రాంతీయ తత్వంలో ఒక ప్రాంతం పట్ల మనం కూడా చాలా మటుకు మాట్లాడతాం. ఏదైనా అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, మాట్లాడుతుంటే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. రైట్, ఒకసారి పీసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి తెలుగు స్క్రీన్ లో ప్లే చేయాలి. రాకేష్ రెడ్డి గారు కూడా చూస్తారు. అంటే వెనక తీసుకోవాలంటున్నాం కదా. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. రైట్, శాపం తగిలేసినట్టుంది. నల్లరాయి కూడా పగిలిపోతుందని చెప్తున్నారు నర డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు చూశాను, నిజమే పవన్ కళ్యాణ్ గారు అన్నది. ఎందుకంటే మా తెలంగాణని వెనుకబాటు గురి చేసి ఉమ్మడి రాష్ట్రంలో మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలను దోసుకుపోయి మా నీళ్లు తీసుకెళ్లారు కాబట్టి అక్కడ కొబ్బరి తోటలు పెరిగినాయి, మాకేమో గల్ఫ్ కోసం మిగిలినాయి. ఆయన అన్నదాంట్లో అదే మరి తప్పే, కరెక్ట్. దానికే కదా మనం ప్రత్యేక రాష్ట్రం తీసుకున్నాం. కాబట్టి మన ప్రాజెక్టు మనం కట్టుకుంటున్నాం, మన నీళ్లు మనం సదనం చేసుకుంటున్నాం. గోదావరి మన తెలంగాణలో ఎంటర్ అవుతే ఆంధ్రలో కొబ్బరి తోటలు పెరగడం ఏంది? కొబ్బరి తోటలు పెరిగితే ఫస్ట్ ఆదిలాబాద్ లో పెరగాల. అది నేను చెప్తా, ఆయన అన్నది కరెక్ట్. వాళ్ళు చేసిన తప్పుకే అంత ఎఫెక్ట్ ఉంటదంటారా? నో, వాళ్ళు మాకు ఎందాల్సిన పాలు, నీళ్లు, కొబ్బరి నీళ్ళు అన్ని దోసుకపోయారు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం. ఆదిలాబాద్ లో వెలగాల్సిన, వరంగల్లో వెలగాల్సిన కొబ్బరి చెట్లు కోనసీమలో వెలిచినాయి కాబట్టి అవును మా నీళ్లు కొండపోయి మీరు కొబ్బరి తోటలు ఎందుకు పెంచుకుంటారు, మేము కరువు కాటకాలతో గల్ఫ్ గోసలు ఎందుకు కొట్టాలనేది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండోది, రాష్ట్రంగా విడిపోయినాం, కలిసి ఉన్నాం, రెండు రాష్ట్రాలు, ప్రజలు కలిసి ఉన్నాము, రాష్ట్రాలుగా విడిపోయినాం. మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. దానికి సమాధానం నా వెర్షన్లో నేను చెప్పిన, అవును బరాబర్ కోనసీమ కొబ్బరి, మా కొబ్బరి తోటలు దోచుకున్నారు, మా నీళ్లు దోచుకున్నారు కాబట్టి మీ కొబ్బరి చెట్లు మొలిచినాయి, మాకు జిల్లేడు ముళ్ళు మొలిచినాయి కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం. ఇంకా దానికి ఇప్పుడు కూడా ఇది ఒక మంచి లెసన్ రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు కూడా ఈ 3 జిల్లాలకు ఎత్తుకపోతున్నాడు. ఉత్తర తెలంగాణ నిధులన్నీ దక్షిణ తెలంగాణకి ఎత్తుకపోతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పద్ధతులు రావద్దు అంటే 33 జిల్లాలు సమానంగా చూడాలా. ఇప్పుడు కూటమిలో భాగమే పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన కావచ్చు, ఏపీకి సంబంధించి ఏం చెప్తారు? కూటమిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి మీరేమో ఖండిస్తున్నారా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ నుంచి? ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద బగ్గుమంటున్నారు.
నేను వెనక్కి తీసుకోవాలి. కూటమి అంటే ఏంటండి? మేము ఫస్ట్ తెలంగాణ వాళ్ళము, మాకేందండి పార్టీలు? తెలంగాణ అవమస్తే ఎవరైనా సరే దానికి క్షమాపణలు అడుగుతాము. ఫస్ట్ ప్రాంతం మాకు. ఇప్పుడు మేము కూడా మాట్లాడేది ముఖ్యమంత్రితో మాకు వ్యక్తిగతంగా ఏముంటుందండి? ధర్మం ఇదేం దానికే ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పదలుచున్నది అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారైనా ఇంకే కళ్యాణ్ గారైనా ఇంకెంత పెద్ద అయినా ఇంకా 12 ఫీట్లు పొడవునా అని మాకేం కాదు. ప్రాంతం ప్రాంతమే. ఆయన మాట్లాడే మాటలు కావు. ఆయన ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇట్లా పడ్డారు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రులు మాకు చెప్పాలి రాజకీయాలు. ఇప్పుడు రాముకు గాని నాకు గాని వాళ్ళే అట్లా మాట్లాడుతుంటే మేము ఎట్లా మాట్లాడాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బేషరత్గా ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బేషరత్గా ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి? మీ సినిమాటోగ్రఫీ మంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలే ఆడనీయం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటి, తెలంగాణ నైజం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా పుట్టకూటి కోసం తెలంగాణలోకి వస్తే అమ్మ లెక్క ఆదరించి అన్నం పెట్టి వారి యొక్క ప్రగతికి సహకరించి ఈరోజు సమాజంలో అత్యున్నత స్థాయికి ఎట్లా తీసుకొని పోతుంది, అమ్మలాగా ఎట్లా కాపాడుకుంటుంది అనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబానికి చాలా బాగా తెలుసు. అయితే నేను కూడా ఇప్పుడు ఆ వీడియో అంతకంటే ముందు కూడా నేను ఛాన్సాలు చూసిన. మరి అదే తెలంగాణ ఆత్మగౌరవం విషయం వచ్చినప్పుడు అమ్మ లెక్క ఉన్నటువంటి తెలంగాణనే అమ్మోరు తల్లి లెక్క కూడా మారుతుంది అనేటటువంటిది కూడా జనం ఎరిగినటువంటిదే. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్యాజువల్గా మాట్లాడినటువంటి మాటలల్లో తెలంగాణని కించపరచాలి, తెలంగాణని దురుద్దేశంతో నేను అనాలి అనేటటువంటి ప్రస్తావన లెక్క నాకు వాస్తవానికి అక్కడ కనిపించలే. ఒక్కొక్కరికి కనిపిస్తుండవచ్చు. కానీ ఇదే తెలంగాణకి దిష్టి కొట్టించేటటువంటి బుద్ధి ఉందా, లేకపోతే వచ్చి పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళని అమ్మలెక్క లాలించి పాలించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉందా? పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ 2 రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక పక్క తెలంగాణనేమో ఈరోజు జీసీసీలలో కర్ణాటకని ఓవర్టేక్ చేసి పోతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ నాయకత్వం ఉంటే, ఈరోజు 20 ఏళ్ల సంది బీహార్లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా వలసలు ఏపీకి కూడా స్టార్ట్ అయినాయి అని అంటే అక్కడ నాయకత్వం మీద ఉంటున్నటువంటి నమ్మకంతో అన్నదమ్ముల లెక్క మనం విడిపోయినప్పటికీ కూడా మన తెలుగువారి యొక్క ప్రగతి అనేటటువంటిది ప్రపంచ పటంలో వెలగాలని చెప్పి ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో బాధ్యతాయుతమైనటువంటి పదవులలో మనం ఉంటున్నప్పుడు యాదృచ్ఛికంగానో లేకపోతే అనుకోకుండానో లేకపోతే డోర్లియో మాట్లాడినప్పటికీ కూడా దాని యొక్క రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయనేటటువంటి దానికి ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క ప్రస్తావన ఒక ఉదాహరణ కిందికి తీసుకొని తెలంగాణలో గద్దర్ గారికి ఆయన పట్ల ఉంటున్నటువంటి గద్దర్ గారి పట్ల ఆయనకు ఉంటున్నటువంటి ఆ యొక్క మమకారమైన లేకపోతే తెలంగాణ నాయకత్వం పట్ల అయినా లేకపోతే తెలంగాణలో ఉంటున్నటువంటి ఆయన అనేక వేదికల మీద పంచుకున్నటువంటివి అయినా ఇవన్నీ కూడా తెలంగాణని, ఎందుకంటే వాళ్ళకి అవకాశం, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అన్ని రకాలుగా ఎదగనికే అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణని కించపరిచి మాట్లాడేటటువంటి గుణం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ప్రజలందరూ కూడా అనుకోవద్దు. కాబట్టి ఇది ఇప్పటికి ఇది ఫుల్ స్టాప్ పడాలి అని అంటే నెక్స్ట్ మీకు ఎక్కడ మాట్లాడేటటువంటి వేదిక వచ్చినా తెలంగాణ పట్ల మీకు ఉంటున్నటువంటి గౌరవాన్ని ప్రస్తావించాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకు అనంటే చెట్లు అనేటటువంటిది దిష్టితోటి పోయినాయా లేకపోతే అక్కడ ఇంకో కారణాలతోటి పోయినాయా, మీరు స్థానిక నేతలు కాబట్టి అక్కడ సమస్యకు పరిష్కారం ఎదికేటటువంటి దాంట్లో ఉండాలనే తప్ప ఇప్పుడు మిమ్మల్ని కూడా కోట్ల మంది అభిమానిస్తారు, రైట్? ఫ్యాన్స్ చాలా మంది అభిమానిస్తారు. రేపు పొద్దున మీకు మంచో చెడో దగ్గో జ్వరమో వచ్చింది అనుకోండి, వాళ్ళ దిష్టితోటే నాకు వచ్చిందని అంటావా? అట్లా అంటారా? ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లనైనా ప్రకృతి అందాలనైనా కేవలం తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం కూడా బాగుందంటది. ఇంకొకటి, తెలంగాణ ప్రకృతిని బాగుందననే కాదు అందరు బాగుండాలని కోరుకునేటటువంటి రక్తము గడ్డ మట్టి ఇది. అంతే తప్ప ఆ మట్టి అట్లా ఉంది కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చి మంచిగా అయినరు, ఎదిగిరి. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి దాకా పోయినరు. ఆయన దురుద్దేశంతో మాట్లాడి ఉంటాడు అనేది నేను ఇప్పటికి కూడా అనుకుంటలేను. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మొదటి స్టార్ట్ తీసుకుని ఆ తర్వాత మెల్లమెల్ల బల్మూరు వెంకట్ కావచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి దాకా కూడా క్షమాపణ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సామా రామ్మోహన్ రెడ్డి మాత్రము ఇక్కడ అనుకోకుండా మాట్లాడినేమో అని ఒక సాఫ్ట్ కార్నర్ తెర మీద తీసుకొస్తారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఆయన వ్యాఖ్యలు నేను ఆడ చూసిన తర్వాత ఇప్పుడు చూడు ఇమీడియట్ గా మా రాకేష్ అన్ననే అంటాడు, రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు చూడండి వాళ్ళు ఇంకో దాని లెక్క తీసుకొని పోయారు, దాన్ని ఇంకో లెక్క చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడినటువంటిది ఇక్కడ ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు,
ఏదో ఒకరికొకరు కిరికిర్లు పెట్టాలనేటటువంటిది ఏం లేదు. అక్కడ ప్రకృతిని చూసి ఇప్పుడు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ లేదో జరిగినప్పుడు అదొక ప్రస్తావన చేసినప్పుడు తెలంగాణ పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, తెలంగాణ పట్ల నాకు అగౌరవం లేదు అనేటటువంటిది మళ్ళొకసారి మీరు ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే అది ఇప్పుడు జరిగినటువంటి అన్నిటితోటి ఏదైతే సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో నెక్స్ట్ మీరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా తెలంగాణ పట్ల మీకు ఉంటున్నటువంటి గౌరవాన్ని చెప్పి ఇప్పుడు జరిగినటువంటివి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవి కూడా ఉద్దేశపూర్వకంగా నేను లేఖిచ్చిర్రు లేఖ కాదు, అట్లా కాకుండా తెలంగాణ పట్ల మీకు ఉంటున్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పాల్సిందిగా మేము అందరం మాత్రం ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. రైట్, రాకేష్ రెడ్డి గారు ఏమని చెప్తారా ఫైనల్ గా? ఏం లేదు, ఎట్లయితే పవన్ కళ్యాణ్ గురించి ఎట్లా కోరుకుంటున్నామో రేవంత్ రెడ్డి గారికి వ్యక్తులుగా కోరుకుంటున్నాం. మేము అతను కాంగ్రెస్ పార్టీని, మేము కాంగ్రెస్ పార్టీకి వేరు, ప్రభుత్వం వేరు, ముఖ్యమంత్రి వేరు. వ్యక్తులుగా మా ఇప్పుడు ఎట్లయితే ప్రాంతాన్ని అవమానించిన పెట్టారు ఇప్పుడు అన్నట్లు రాము అన్నట్లు జరుగుతాయి కొన్ని అదృశ్యంగా. మేము కూడా కొన్ని అప్పుడప్పుడు మాటలు దొరికిపోతుందండి, అది మేము కావాలని అనము, కానీ దాన్ని వెనుక తీసుకుంటాం. ఎందుకంటే మేము దేవుళ్ళం కాదు కదా, మేము మనుషులమే కాబట్టి అప్పుడప్పుడు జరుగుతాం. రాజకీయ నాయకులు ఇంకా కొద్దిగా పెడసరిగా ఉంటాం కాబట్టి ఈ మాట్లాడేటప్పుడు ధర్మాన్ని గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరైనా, నేనైనా, ఎవరైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా, పౌరులు, దేశ పౌరులు అందరూ అన్ని మతాలను గౌరవించాలా, అన్ని మత గ్రంథాలను గౌరవించాలా, అందరి దేవుళ్ళని గౌరవించాలా. ఒకటి యాడ్ చేస్తా రాకేష్ అన్న, ఒకటి యాడ్ చేస్తా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అనేటటువంటి ముందు ప్రాణహిత చేవెళ్ళ, అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. రీడిజైన్ అని చెప్పి కమిషన్లకు కక్కుర్తి పట్టి ఒక కుటుంబం ఏదైతే పాపం చేసిందో ఆ పాపంతో కుటుంబం ఈరోజు ఏమైందో కూడా మనం చూస్తున్నాం. దేవుడు అనేటోడు ఉంటూనే ఉంటాడు. ఒకటి తప్పు చేసిండంటే దానికి శిక్ష అనుభవించాల్సిందే. దానికి నువ్వా నేనా అనేటటువంటిది ఏం తేడా ఉండదు. మనం నిజం మాట్లాడుతున్నామా, అబద్ధం మాట్లాడుతున్నామా, దురుద్దేశంతో మాట్లాడుతున్నామా, సదుద్దేశంతో మాట్లాడుతున్నామా, ధర్మం దిక్కు నిలబడుతున్నామా, అధర్మం దిక్కు మాట్లాడుతున్నామా అనేటటువంటిది మాత్రం మన ఆత్మన్యూనత చేసుకొని మాట్లాడాల్సిందిగా మాత్రం ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ బిడ్డలం. సేమ్ ఇప్పుడు మనం అనేటటువంటి కొట్లాట వచ్చినప్పుడు కేంద్రంలో ఉంటున్నటువంటి 2 మంత్రులు కూడా తెలంగాణ గురించి కొట్లాడి మరి ఇక్కడ ఉంటున్నటువంటి అత్యధిక హిందువులకు మేలు జరిగేటటువంటి విధంగా వనరులు తీసుకొని రావాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, సమన్వయం ఉంటే సమస్య సాల్వ్ అవుతున్నటువంటి సమన్వయం ఇప్పుడు ఒకటి అడగాలండి. ఆయన అభివృద్ధి వేరు, ఆత్మ గౌరవం వేరు, మళ్ళీ అదే అక్కడికి వచ్చిన తేడా. అందుకనే తెలంగాణ ఆత్మ గౌరవం వేరు, ఆత్మ అభిమానం వేరు. మా మతాన్ని ఎవరు చులకనగా మాట్లాడదంటున్నాం తప్ప అది వేరు. నీళ్లు, నిధులు, నియామకాలు పోరాటం, రాజకీయ పోరాటం. అది ఇది మా ధర్మం. అలాంటి తెలంగాణ కేంద్రం నుంచి ఏం నిధులు లేకుండా పర్మిషన్ లేకుండా నేను చెప్పాలంటే పోరాటం చెప్తా. నిన్ననే 25,000 కోట్లు ఇచ్చినాం, 15 కోట్లు రీజనల్ రింగ్ రోడ్కి ఇచ్చినాం. జైత్యాల, నిజామాబాద్ మీరు ఇవ్వకపోతే, ఉత్తర తెలంగాణ పోతే మేము 25,000 కోట్లు తెచ్చుకున్నాం. కాబట్టి ఇది కాదు. దయచేసి నీకు చెప్తున్నా రాము, ఈ రోజు ఇప్పటి శాసనసభ్యుడిగా చెప్తున్నా, ఇంక నువ్వు డెవలప్మెంట్కి వచ్చినావు కాబట్టి ఇప్పటికీ 6 లెటర్లు ఇచ్చిన చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. కొడంగల్కి ఎంత ఇచ్చిండ్రు, మధిరకు ఎంత ఇచ్చిండ్రు, నల్గొండకి ఎంత ఇచ్చారు. దయచేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 119 నియోజకవర్గాలకు ఎంత ఇచ్చారు, మా పన్నులు ఎంత, మా ఆదాయం ఎంత. ఈ వెనుకబడ్డ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని మనం వెనుకబడ్డమనే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం. మళ్ళా పగబట్టినట్లు ఉత్తర తెలంగాణ పార్లమెంట్ లో అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ మళ్ళీ మీరు అక్కడికి వస్తారు. నేను శాసనసభ్యుడిగా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినా మీరు కేంద్రం కొట్లాడు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ముఖ్యమంత్రిని అక్కడ పోయి కొట్టమని మేము ఇక్కడ పోయి కొట్లాడుతున్నాం. విత్ ఎవిడెన్స్ తోటి సామారామరెడ్డి గారైనా లేకపోతే రాకేష్ రెడ్డి అయినా విత్ ఎవిడెన్స్ తోటి మనం మరో డిబేట్ పెట్టే ప్రయత్నం చేద్దాం. బట్ సమన్వయం ఉంటే సమస్య సాల్వ్ అవుతుంది అనేది మాత్రం రామ్మోహన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు హిందువులకు వెనుకకి తీసుకోవాలా, ఆయన హిందువుగా నిరూపించుకోవాలా. డిబేట్ లో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 అంశాలు కూడా చర్చించగా మారాయి. ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, రెండోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముక్కోటి దేవత మీద చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ 2 వ్యాఖ్యలు కూడా 2 రోజుల నుంచి చాలా చర్చనీయాంశంగా మారాయి. బట్ ఏదేమైనా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత పులి స్టాప్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కొంత పులి స్టాప్ అన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు చిట్ చాట్ లో, అది తప్పుదోవ పడుతుంది, తప్పుదోవలో వెళ్తుంది ఆ వ్యాఖ్యలు, నేను కావాలని చేసినవి కాదు, వక్రీకరిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్, ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.